హాయ్ ఫ్రెండ్స్, పరమశివుడు, విష్ణుమూర్తి వంటి శక్తివంతమైన దేవుళ్ళు ఉండగా కులదైవానికి ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారో మీకు తెలుసా? హిందూ సంప్రదాయంలో కులదైవం అంటే మన వంశాన్ని కాపాడే రక్షకుడు అని నమ్ముతారు. కులదైవం అంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఆ వంశానికి ఒక రక్షణ కవచం లాంటివారు. తరతరాలుగా మన పూర్వీకులు ఆ దేవుణ్ణి పూజించడం వల్ల ఆ దైవానికి మన వంశీయులతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుందని, మన వంశానికి ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతారని భావిస్తారు. మనం కులదైవాన్ని పూజించడం అంటే మన పూర్వీకుల ఆచారాలను గౌరవించడమే. మన తాత ముత్తాతలు ఏ శక్తిని నమ్మి పూజించారో అదే శక్తిని మనం కూడా ఆరాధించడం వల్ల వంశ పరంపర కొనసాగుతుంది. పితృదేవతల ఆశీస్సులు లభించాలన్నా కులదైవ ప్రసన్నత ఉండాలని చెబుతారు. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం ఏ శుభకార్యం జరిగినా, పెళ్లి, పుట్టుక, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు మొదట కులదైవానికి మొక్కు చెల్లించుకోవడం ఆచారం. కులదైవాన్ని విస్మరించి చేసే ఏ ఇతర పూజలైనా పూర్తి ఫలితాన్ని ఇవ్వవు అనేది ఒక బలమైన నమ్మకం. మన ఇంటి పునాది ఎంత బలమో మన జీవితానికి కులదైవం అంతటి ఆధారం. మీ కులదైవం ఎవరో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.